చెప్పండి బ్రదర్, ఏదో అడుగుతావు. ఎన్ని రోజులు విచారణ చేస్తారా? ఆ ట్యాపింగ్ చేసిండు అని కుల్లా మా క్యాపిల్ సంస్థలు చెప్పినాయి, పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఎన్నిసార్లు విచారణ చేస్తారా? మెల్లగా పైసలు వసూలు చేస్తుండే రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్లు చేసి ఏమి వింటారు రా నాయన? ఏమి నా ఫోన్ ట్యాపింగ్ చేసారు ఏమి వింటారు? మిమ్మల్ని బూతులు తిట్టినే వింటారు. ఎందుకు మీకు షోకా? కల్వకింట్లోకి ఇదేం షోకో? మస్తు తిట్టుంటే నేను బూతులు, అది ఏం ఆనందం వస్తుందా మీకు? అది కుల్లా ట్యాపింగ్ అయింది, ఎంపీలది అయింది, మంత్రులది అయింది. ఇంటి అల్లుడిది అయిందా? వాళ్ళ ఇంటి అల్లుడిది అంటే వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా అభద్రతనా వీళ్ళకి? కవిత మొగుడిని కూడా నమ్మరా? టీఆర్ఎస్ వాళ్ళు చేసిరా? చూడు, సిగ్గులైతే లేదు. అడుగుడెందుకు? అలా అయ్యాక సిగ్గు లేదు, అలా అన్నకు లేదు. వీణెందుకు పిలిచిర్రు టెలిఫోన్ పోల్ని? ఆయనకేం సంబంధం? సీఎం కాదు ఆయన. ఏ మంత్రి ఉండే? ఇరిగేషన్ ఉండేనా? ఏం సంబంధం ఉండి ఉంటుంది? అవు ఫైనాన్సా? ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు, బెదిరిస్తాడు, సాయంత్రానికి ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు, మళ్ళీ 15 రోజులు అవుతాడు, మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు. ఇదే పని ఉన్నది ఈయనది కూడా. అన్నీ అయిపోయినాక ప్యాకేజీలు అని అరే మా పైసలు లేవరా భయ్యా అని అన్నాక అప్పుడు సిబిఐ కప్పచెప్తాడు. అది రేవంత్ ఈ స్ట్రాటజీకి అది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఎవరు కూడా తిరుగుతారు. మళ్ళీ స్మార్ట్ ఫోన్లే ట్యాప్ అయినారా ఆయన అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎట్లయితుంది?